నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం. 2024 ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మెగా ఫ్యామిలీలో అయితే విభేదాలు స్పష్టంగా కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. నిన్న మొన్నటి వరకు కూడా మెగా ఫ్యామిలీ కానీ పవర్ స్టార్ అందరూ కూడా మద్దతుగా ఉన్నారు జనసేన పార్టీకి అంటూ కూడా వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో తాజాగా మెగా ఫ్యామిలీలో కూడా ఖచ్చితంగా విభేదాలు, స్పష్టమైనటువంటి విభేదాలు ఉన్నాయి అనే తార్కాణం కానీ దానికి నిదర్శనాలు కానీ స్పష్టంగా కనపడుతున్న పరిస్థితి కనపడుతుంది. దాంట్లో భాగంగానే కొన్ని అంశాలను కనుక మనం గమనించినట్టయితే మెగాస్టార్ చిరంజీవికి తాజాగా జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డు ఏదైతే ఉందో పద్మవిభూషణ అవార్డును కూడా అందుకోవటం జరిగింది. ఈ పద్మవిభూషణ అవార్డుకు సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ గడిచిన 3-4 రోజుల క్రితమే అనౌన్స్ అయినప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి అవార్డును కూడా నిన్నే అందుకోవటం జరిగింది. ఈ నేపథ్యంలో ముందుగా పిఠాపురం పవన్ కళ్యాణ్ పోటీ చేస్తాడని చెప్పి అనుకుంటున్నటువంటి పిఠాపురంలో కూడా ముందుగా వెళ్ళి ప్రచారం చేస్తాను పవన్ కళ్యాణ్ కన్నీ ముందు అనౌన్స్మెంట్ వచ్చినప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి ప్రక్రియ ముందుకు సాగలేదు. దీనికి సంబంధించి చిరంజీవి కూడా అక్కడికి వెళ్ళి ప్రచారం చేయలేదు. కానీ జనసేన పార్టీకి మాత్రం 5 కోట్ల రూపాయలు సపోర్ట్ ఇస్తున్నట్టు కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అది జరిగింది. ఇది ఒక పక్క. మరో పక్క కనుక గమనించినట్టయితే కనుక ఈ నేపథ్యంలో మెగా ఫ్యామిలీ నుంచి ఉన్నటువంటి నాగబాబు అల్లుడుగా ఉన్నటువంటి జొన్నలగడ్డ చైతన్య ఎవరైతే ఉన్నాడో ఆయనైతే మాత్రం ఖచ్చితంగా జనసేన పార్టీకి ఓటు వెయ్యొద్దు అని కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా చెప్పడం జరిగింది. ఇది ఒక విభేదంగా కనపడుతుంది. అంటే ఇప్పుడు జొన్నలగడ్డ చైతన్య వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నాడా లేడా అనేది అయితే పక్కన పెడితే మొన్నటి వరకు అయితే వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నాడు. ప్రస్తుతం కొంత విభేదాల నేపథ్యంలో కొంత గ్యాప్ నడుస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇది ఒక వర్షన్. అదేవిధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చేందుకు కూడా రామ్ చరణ్ కూడా పిఠాపురం కూడా చేరిపోవడం జరిగింది. అదేవిధంగా వదిన గారు కూడా పిఠాపురం వెళ్ళిపోయి మద్దతు ఇవ్వడం జరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా సాయి ధరమ్ తేజ్ కూడా మన ఈ మధ్య కూడా పూర్తి స్థాయిలో కూడా పవన్ కళ్యాణ్ గెలుపుకు అదేవిధంగా ఎన్డీఏ కూటమి గెలుపు కోసం కూడా కృషి చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతున్న నేపథ్యం కనపడుతుంది. అయితే ఈరోజు జరిగినటువంటి అంశం ఏదైతే ఉందో తాజాగా నంద్యాలలో శిల్పారెడ్డి యొక్క ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి సంబంధించి యంగ్ హీరోగా ఉన్నటువంటి అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డితో కలిసి అక్కడికి వెళ్ళి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి శిల్పారెడ్డి యొక్క ప్రచారానికి పాల్గొనటం, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ప్రచారం సందర్భంలో కూడా ఆయన మాట్లాడినటువంటి విషయం ఏదైతే ఉందో తనకు పార్టీలు అనేది ప్రత్యేకం కాదు అని చెప్తూనే స్నేహం కోసం అతని కోసం వచ్చాను అనేది అయితే స్పష్టంగా చెప్తున్నాడు. అయితే భార్య స్నేహారెడ్డితో వచ్చిన సందర్భం కావచ్చు, లేకపోతే అక్కడ జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, వీటన్నిటిని కనుక గమనించినట్టయితే అధికార వైఎస్ఆర్సీపీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డికి పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చే క్రమంలోనే అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళటం జరిగింది. ఇది పక్కా వ్యూహాత్మకంగా జరిగింది అనేదైతే స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే సినీ ఇండస్ట్రీ మొత్తం ఒక పక్కన పవన్ కళ్యాణ్ కానీ చిరంజీవి కానీ వీరందరికీ కూడా మద్దతు ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిగా ఉన్నటువంటి జనసేన, టీడీపీ, బీజేపీ ఈ కూటమికి మద్దతు ఇస్తున్న నేపథ్యంలో సినీ ఇండస్ట్రీ మొత్తం ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్కి మద్దతు ఇస్తున్న ఈ నేపథ్యంలోనే అదే ఫ్యామిలీ నుంచి అల్లు అర్జున్ కూడా వైఎస్ఆర్సీపీకి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇచ్చే క్రమంలో ఇక్కడికి వచ్చి స్పష్టమైనటువంటి ప్రచారం చేయటం కావచ్చు, అభివాదం చేయటం కావచ్చు, లేకపోతే వాళ్ళని ఉల్లాసపరచడం కావచ్చు, వారికి నైతిక మద్దతు ఇవ్వటం కావచ్చు, వీటన్నిటిని కనుక మనం గమనించినట్టయితే ఖచ్చితంగా ఈ ఎన్నికలు 2024 యొక్క ఎన్నికలు మెగా ఫ్యామిలీలో ప్రస్తుతానికి పెద్ద చిచ్చే లేపింది అనటంలో ఎటువంటి సందేహం లేదు. అనగా కొన్ని విషయాలు కనుక అంతర్గతంగా జరిగినటువంటి విషయాలు కనుక మనం గమనించినట్టయితే రామ్ చరణ్ ఇటీవలే ఒక జాతీయ స్థాయి అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా పుష్ప సినిమాకి సంబంధించి కూడా మరో అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. మొత్తానికి ఈ ఎన్నికల సందర్భంలో అధికార పార్టీ వైపు
అల్లు అర్జున్ అదేవిధంగా ఇటు ఎగనిస్ట్ అంటే ఎన్డీఏ కూటమిగా ఉన్నటువంటి ప్రస్తుతం ఎన్డీఏ కూటమిగా ఉన్నటువంటి దానికి పవన్ కళ్యాణ్కి మద్దతుదారులుగా రామ్ చరణ్ కానీ చిరంజీవి కానీ లేకపోతే నాగబాబు కావచ్చు వీళ్ళందరూ కూడా ఇటువైపు మద్దతు ఇస్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తానికి ఈ ఎన్నికల సందర్భంలో అయితే కనుక ఖచ్చితంగా ఒక స్పష్టమైనటువంటి విభేదాలు అయితే తారసపడుతున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. అంటే ఇది ఎందుకు జరిగిందంటే ఇవాళే జరిగిందా అల్లు అర్జున్కి సంబంధించినటువంటి ఇట్లా బహిర్గతంగా బయటకు రావడం అనేది కనుక గమనించినట్టయితే కాదు, ఇది ఇంతకు ముందే ఉంది అనేది అయితే స్పష్టంగా కనపడుతుంది. అల్లు అరవింద్ ఎవరైతే ఉన్నాడో చిరంజీవికి బావగారిగా ఉన్నటువంటి అల్లు అరవింద్ ఎవరైతే ఉన్నాడో ఈయన కొన్ని సందర్భాల్లో అల్లు అర్జున్ మాట్లాడే సందర్భాల్లో కానీ సినిమా షూటింగ్ సందర్భంలో కానీ ఆడియో రిలీజుల సందర్భంలో కానీ కొన్ని సందర్భాల్లో అల్లు అర్జున్ మాట్లాడే సందర్భంలో కానీ లేకపోతే ఆ స్టేజ్ మీద కావచ్చు కానీ ఇటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్కి అభిమానులందరూ కూడా కొన్ని ఉత్సాహం భరితంగా ఆ సమావేశంలో కనుక జై పవన్ కళ్యాణ్ అంటామో లేకపోతే పవర్ స్టార్ అంటామో ఇటువంటి స్లోగన్స్ ఇస్తున్న నేపథ్యంలో అల్లు అర్జున్ గతంలోనే చాలా సీరియస్గా స్పందించిన పరిస్థితి కనపడుతుంది. ఎవరైతే పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారో పవన్ కళ్యాణ్ సభలకు వెళ్ళి అక్కడికి వెళ్ళి హడావిడి చేయండి రచ్చ చేయండి కానీ మా సభలకు వచ్చి మా ఆడియో ఫంక్షన్లకు వచ్చి ఇక్కడ పవన్ కళ్యాణ్ అభిమానులుగా అంటూ చేయటం అనేది సరైనది కాదు అంటూ కూడా గతంలో కూడా చాలా సీరియస్గా స్పందించిన పరిస్థితి కనపడుతుంది. అంటే మనం గమనించినట్టయితే ఈ విభేదాలు ఎక్కడైతే ఉన్నాయో ఈ విభేదాలు ఇప్పటి నుంచి కాదు ఈ గతం నుంచి కూడా ఉన్నాయి అనేది అయితే స్పష్టంగా కనపడుతుంది. అల్లు అరవింద్ అనేవాడు చిరంజీవికి బావ అయితే అవ్వచ్చు కానీ పవన్ కళ్యాణ్కి అల్లు అర్జున్కి మధ్య కొంత గ్యాప్ అయితే ఉంది. అంటే సినిమా పరంగా కానీ లేకపోతే కొన్ని అంశాల పరంగా అయితే కూడా కొంత గ్యాప్ ఉంది అనేది అయితే స్పష్టంగా కనపడుతుంది. దాంట్లో భాగంగానే దీన్ని వ్యూహాత్మకంగా అధికార పార్టీ క్యాచ్ చేసింది. దాంట్లో భాగంగానే అల్లు అర్జున్ నంద్యాల వచ్చి ఈ క్యాండిడేట్కి సంబంధించి ఎలక్షన్ క్యాంపెయిన్లో పాల్గొంటాడు అనే విషయం అయితే ఎవరికి తెలియదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వారికి కానీ ఎవరికి కూడా తెలియని అంత రహస్యంగా పెట్టినటువంటి విషయం అయితే స్పష్టంగా కనపడుతుంది. అంటే రేపే మాపు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలోనే ఇది ఒక బ్లాస్ట్ చేయడం జరిగింది. అల్లు అర్జున్ వచ్చి ఒక్కసారి నంద్యాలలో ప్రచారం చేయడం అనేది పెద్ద షాకింగ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే 2 రోజుల క్రితం అల్లు అర్జున్ మాట్లాడిన సందర్భం కానీ సోషల్ మీడియాలో మాట్లాడినటువంటి వర్షన్ ఏదైతే ఉందో మేము ఫ్యామిలీకి కలిసే ఉన్నాం, మేము మా మద్దతు అంతా కూడా ఫ్యామిలీకే ఉంటుంది, ఎటువంటి విభేదాలు లేవు అని కూడా స్పష్టంగా ఆయన సోషల్ మీడియా ద్వారా ట్వీట్ చేయడం జరిగింది. కానీ ఇవాళ జరిగినటువంటి పరిణామం ఏదైతే ఉందో ఆపోజిట్ క్యాండిడేట్గా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నాడో వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి పూర్తిగా మద్దతు ఇస్తూ ఆయన కోసం భార్యా సమేతంగా కూడా నంద్యాల వెళ్ళి ప్రచారం చేయడం అనేది చిన్న విషయం కాదు. ఇది ఖచ్చితంగా కూడా విభేదాలు ఉన్నట్టు ఉన్నాయి. కానీ స్పష్టంగా అయితే ఒకటైతే మనం అంచనా వేయచ్చు. ఎందుకంటే ఈ ఒకరు అధికార పక్షానికి ఒక అధికార పార్టీ పక్షానికి ఒకరు మద్దతు ఇస్తున్నారు. అదేవిధంగా ప్రతిపక్షంగా ఉన్నటువంటి ఎన్డీఏ కూటమికి అంటే రాష్ట్రంలో ప్రతిపక్షంగా ఉన్నట్టు ఎన్డీఏ కూటమికి పవన్ కళ్యాణ్ అండ్ టీం అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. అయితే మనం కనుక గమనించినట్టయితే ఓవరాల్గా కనుక గమనించినట్టయితే ఎవరు అధికారంలోకి వచ్చినా పవర్ మా ఇంట్లోనే ఉంటుంది అనేది అయితే స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే వీళ్ళు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినా పవర్ ఇక్కడే ఉంటుంది. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినా కూడా పవర్ ఇక్కడే ఉంటుంది. అంటే ఒక రకంగా చూసినట్టయితే కనుక ఎవరు అధికారంలోకి వచ్చినా పవర్ అనేది మాత్రం మెగా ఫ్యామిలీ చుట్టూ తిరుగుతుంది అనేది అయితే స్పష్టంగా కనబడుతుంది. రాష్ట్రంలో రాజకీయాలన్నీ కూడా రెండు పార్టీలు అయినప్పటికీ కూడా ఈ 2 పార్టీలకు కూడా మెగా ఫ్యామిలీ ఒకటే ఏకైక మార్గంగా కనిపిస్తుంది. అదే ఒక పాయింట్గా కనపడుతున్న పరిస్థితి. ఇటు నుంచి కొంతమంది అటు సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది ఇటు సపోర్ట్ చేస్తున్నారు. మొత్తానికి వారందరూ కూడా భిన్న స్వరాలతో వాదనలు వినిపించినా కూడా అల్టిమేట్గా అయితే పవర్ మాత్రం మెగా ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ ఇంట్లోనే ఉంది. దానికి సంబంధించినటువంటి పరిణామ క్రమంలోనే ఇవాళ ఇటు జరిగింది అనేది అయితే స్పష్టంగా చెప్పొచ్చు. కానీ ఓవరాల్గా కనుక మనం గమనించినట్టయితే చిరంజీవి ఫ్యామిలీలో లేకపోతే మెగా ఫ్యామిలీలో విభేదాలు వగైరా అని చెప్పుకుంటాం. కానీ ఓవరాల్గా కనుక మనం ఇంటర్నల్గా డెప్త్గా ఆలోచిస్తే కనుక ఎవరు గెలిచినా కూడా లబ్ధి మాత్రం మెగా ఫ్యామిలీకే జరుగుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. మొత్తానికి ఇది రాజకీయ ఎత్తుగడని అనుకోవచ్చు. దాంట్లో భాగంగానే అల్లు అర్జున్ నంద్యాలకు వచ్చారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఫ్యామిలీలో విభేదాల గురించి రాజకీయ నాయకులకి సంబంధించినటువంటి వర్షన కనుక మనం గమనించినట్టయితే ఎన్టీఆర్ ఫ్యామిలీగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ సభ్యులందరూ కూడా చంద్రబాబు నాయుడు వైపు ఉన్న పరిస్థితి అయితే కనపడుతుంది. అదేవిధంగా
భువనేశ్వరి గారు ఎవరైతే ఉన్నారో దగ్గుబాటి పురంధేశ్వరి గారు, ఈమె బీజేపీలో ఉన్నారు. మొన్నటి వరకు కూడా కాంగ్రెస్లో ఉన్నారు. ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నారు. అయితే ఎన్టీఆర్ ఫ్యామిలీ అయినప్పటికీ కూడా ఆమె ఫ్యామిలీ నుంచి పక్కకు వెళ్ళి ఆ విధంగా మద్దతు ఇస్తున్నారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి విషయాన్ని కనుక గమనించినట్టయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు, రాష్ట్రంలో రూలింగ్ ఉన్నారు, ఆయన సీఎంగా ఉన్నారు. కానీ ఆమె సొంత సోదరిగా ఉన్నటువంటి షర్మిల పీసీసీ అధ్యక్షులుగా ఉన్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్న పరిస్థితి కనపడుతుంది. అంటే ఒకే ఫ్యామిలీలో విభేదాలు అయినాయి, ఇది సర్వసాధారణంగా అని చెప్పుకోవచ్చు. రాజకీయ నాయకుల ఫ్యామిలీలో విభేదాలని చెప్పి మనం ఓవరాల్గా చెప్పుకుంటాం, కంఠశ్వాస ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. కానీ వార్తాపత్రికల్లో వస్తూ ఉంటాయి, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. కానీ కాకపోతే ఒకే ఫ్యామిలీలో ఉంటే అధికారం అనేది రెండు పార్టీల్లో కూడా లభ్యం కాదు అనేటటువంటి వ్యూహాత్మకమైనటువంటి రచనలో భాగంగానే ఇటువంటి వ్యవహారాలు జరుగుతున్నాయి అనేది ఎటువంటి సందేహం లేదు. ఒకవేళ షర్మిల గురించి ఇప్పుడు ప్రస్తావన చేయకపోతే, అంటే ఒకవేళ ఆమె వైఎస్ ఫ్యామిలీగా అక్కడే ఉన్నట్టయితే, వైఎస్ఆర్సీపీలోనే నామాత్రంగా ఉన్నట్టయితే ఆమె ప్రస్తావన ఇవాళ ఉండేది కాదు. కానీ ఆమె పిసిసి రాష్ట్రానికి అధ్యక్షురాలుగా ఉన్నారు కాబట్టి ఆమె యొక్క ప్రయారిటీ మరింత పెరిగిందని చెప్పుకోవచ్చు ఎక్కడి నుంచి, వైఎస్ఆర్ ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చిన తర్వాత. అదేవిధంగా ఇవాళ మెగా ఫ్యామిలీ గురించి మాట్లాడితే కనుక అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటున్న సందర్భం ఏదైతే ఉందో ఇది కూడా ఖచ్చితంగా అక్కడి నుంచి ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తున్నటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి జనసేన నుంచి వ్యతిరేకించి నంద్యాలలో ప్రచారం చేయటం అనేది వ్యూహాత్మక ప్లాన్ అనే ఖచ్చితంగా చెప్పాలి. మొత్తానికి ఇటు రాజకీయ నాయకులు కావచ్చు, అటు సినీ ఇండస్ట్రీ ప్రముఖులు కావచ్చు, వీళ్ళందరూ కూడా రాజకీయ అంశాలతో కూడినటువంటి మద్దతు కాన్సెప్ట్లో భాగంగా ఎవరు గెలిచినా కూడా మాకు ఇబ్బంది లేదు అనే ప్లాట్ఫామ్ని తయారు చేసుకునే ప్రక్రియలో భాగంగా వీళ్ళు రకరకాలుగా కొంతమందికి మద్దతు ఇస్తున్నారు అనేది అయితే స్పష్టంగా కనబడుతుంది. వారి వ్యక్తిగత అభిప్రాయాలు కూడా వేరే రకంగా ఉండొచ్చు, వారు కూడా మద్దతు ఇవ్వచ్చు. వీరు ఎవరైతే ఉన్నాడో సోదరుడు ఆయనకు మద్దతు ఇస్తున్నాడు కాబట్టి అన్న ఇంకొకరు మద్దతు ఇస్తున్నాడు. మొత్తానికి ఈ విధంగా జరుగుతున్నాయి. రాష్ట్రంలో రాజకీయాలు అయితే ఉత్కంఠంగా జరుగుతున్నాయి. మరికొన్ని గంటల్లో దీనికి సంబంధించినటువంటి అంశం తెరపడే అవకాశం ఉంది. మొత్తానికి ఈ రోజు జరిగినటువంటి అల్లు అర్జున్, అదేవిధంగా రామ్ చరణ్ వ్యవహారం కావచ్చు, వీళ్ళందరూ కూడా ఓవరాల్గా అయితే పొలిటికల్గా హాట్ టాపిక్గా కనిపిస్తుంది. వీళ్ళ పర్యటన ఎంతవరకు ప్రజల్లో రెస్పాన్స్ ఉంటుంది, అదేవిధంగా ప్రజలు ఎవరికి మద్దతు ఇస్తారు అనేది అయితే వేచి చూడాల్సిన పరిస్థితి. నమస్తే.